గోదావరిలో పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. యానాం దర్యాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య ప్రాంతంలో గోదావరిలో చమురు సంస్థలు వేసిన పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అవడంతో భయాందోళనలో స్థానికులు పరుగులు తీశారు. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుండి యానాం దర్యాలతిప్ప మీదుగా గోదావరిలో వేసిన పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అయింది. గోదావరిలో సుడులు తిరుగుతూ బుడగలు వేస్తూ నీరు పైకి ఉబికి వచ్చింది. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్యాస్ వాసన విపరీతంగా వస్తుండటంతో మంటలు చెలరేగే అవకాశం ఉందంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. చమురు కంపెనీ ఓఎన్జీసీ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీక్ కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బాబీ అందిస్తారు. బాబీ, ఈ గ్యాస్ లీక్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఓఎన్జీసీ వెంటనే ఏమన్నా చర్యల్లోకి దిగిందా? థ్యాంక్ యూ జ్యోతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడివరం యానం సమీపంలో దెయ్యాలతిప్ప అనే గోదావరి నదిలో తీరాన ఒకసారిగా గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటన చూసేసరికి మత్స్యకారులు వలలు వేటకెళ్లే సమయంలో చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ తరచు ఏదో చోట గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. కానీ ఓఎన్జీసీ అధికారులు ఏ విధంగా స్పందించలేదంటూ కూడా మత్స్యకారులు స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా కోనసీమ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏదో చోట గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. నీవు కుంపటిలో మేము ఉన్నాము, జీవిస్తున్నాము, ఏ టైం జరుగుతుందో ప్రమాదం అంటూ కూడా ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి, అయితే దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? స్థానిక ప్రజలు ఈ ఆందోళన చేపట్టడంతో ఓఎన్జీసీ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారని తెలుస్తుంది. దాన్ని అదుపు చేసే పరిస్థితి ఇంకా రాలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ఓఎన్జీసీ అధికారులు ఏ విధమైన ప్రకటన కూడా చేయకపోవడం చూడ కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ స్థానిక మత్స్యకారులు కూడా మా మత్స్య సంపద ధ్వంసుతుంది, ఇలా కూడాయిలు గ్యాస్ లీక్ అవడం వల్ల కూడా చేపలు కానీ రొయ్యలు ఇలాంటి మత్స్య సంపద నాశనం అయిపోతున్నట్టు కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. జ్యోతి, అంటే ఈ లీకేజీని ఇప్పుడు కంట్రోల్ చేసే విషయంలో ఓఎన్జీసీ ఇంకా చర్యలకు పూనుకోలేదా? 24 గంటలు అవునా కానీ అలాగే ఒకే ఫోర్స్ లో లీక్ అవుతూనే ఉంది. కానీ ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. కంట్రోల్ చేస్తున్నాము, అదుపులో తీసుకొస్తున్నామని చెప్తున్నారు తప్ప ఏ విధమైన ఇప్పటికి కూడా అది అదుపులోకి రాలేదు. జ్యోతి, దీనిపై మత్స్యకారులు ఏమంటున్నారు? జ్యోతి, దీనిపై మత్స్యకారులు ఏమంటున్నారు? మత్స్యకారులు ఉదయం నుంచి కూడా ఆందోళన చేపట్టారు. అది వెంటనే అదుపు చేయాలి, నాశ రకమైన పైపులు తీసి కొత్త రకంగా పైపులు వేయాలి, ఇలాంటి మత్స్య సంపద నాశనం అవ్వకుండా చూడాలంటూ కూడా మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన కూడా చేపట్టారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ బాబీ. ఒకవేళ మాకేమన్నా అయినా సరే ఈ వీడియో మీకు చేరుతుంది. ఒక పైప్ లైన్ ఇక్కడ మీరు లీక్ అవడం చూస్తారు. మీరు చూడండి గోదావరి నార్మల్ ఎలా ఉంది. మీరు వ్యూస్ అనేది చూడొచ్చు. ఇక్కడ పైప్ లైన్ అనేది విపరీతంగా లీక్ అవుతుంది. రేపు పొద్దున్న దీనివల్ల నష్టం వస్తే ఎవరు సమాధానం చెప్తారు? దయచేసి ప్రజలు ఆలోచించి ప్రతి మీడియాలో కూడా టెలికాస్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. యానం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, అలాగే వికేసీ పార్టీ తరఫు నుంచి. మీరు చూడండి, ఇక్కడ చూడాలి, చాలా దారుణమైన పరిస్థితి. స్మెల్ వచ్చేస్తుంది బాబు, స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇలా చూపించు, చూడండి, వీడియో చూడండి, స్మెల్ వస్తుంది. ఇక్కడ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. దీన్ని అన్నీ టెలికాస్ట్ చేయాలి, జనాలందరికీ తెలియాలి. ఒకసారి బుడగల కింద వచ్చి పైప్ లైన్ లీక్ అని చూపించండి. దీనివల్ల నష్టమైతే ఏంటో పరిస్థితి. మీకు ఇక్కడ స్మెల్ కూడా నాడు జరుగుతుంది. దీని మీద ఒకసారి చూడండి ప్రజలారా. ఇక్కడ మీ గోదావరి ఎడ్డి ఇగో పైప్ లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ అన్ని వేశారు. ఒకసారి చూడండి ఎంత దారుణమైన పరిస్థితో. భయంకర స్మెల్ వస్తుంది. బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఒకసారి ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద ప్రభుత్వం అధికారులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. దీని మీద దీనివల్ల చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. మనం దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు అలాగే ప్రాణులు చేపలు మొత్తాన్ని చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ భయంకరమైన స్మెల్, గ్యాస్ స్మెల్ అనేది వస్తుంది. దయచేసి దీని మీద పెద్ద ఛానల్లో న్యూస్ ఛానల్లో కూడా స్పందించి వెంటనే స్పాట్కి రావాలని చెప్పి దర్యాల దగ్గరలో ఉంది. ఈరోజు మోక బుజ్జి గారు కానీ, అలాగే జాన్ కానీ, మణికంఠ కానీ, అలాగే విజయ్ కానీ,
భైరవ్ కానీ అదే భైరవ్ సింగ్ మేము అందరూ కూడా తెగించి ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పినా సరే మేము వచ్చి ఇక్కడికి వచ్చి నిల్చోవడం జరిగింది. అలాగే హర్ష అందరూ కూడా మేము వచ్చాము ఇక్కడికి. దయచేసి ప్రజలారా దీని మీద మీరు అందరూ కూడా స్పందించాలి. మాజీ సీఎం జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేని మూర్ఖుడని